హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతిసారి మంచి మంచి పాన్ ఇండియన్ సినిమాలు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సంక్రాంతికి అయితే దగ్గర 4 to 5 మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సాయిందేవ్ అండ్ నా సామి రంగ, ఈ 4 మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. కాకపోతే ఈగల్ పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. ఫిబ్రవరి 15th or 25th అని అంటున్నారు. చూద్దాం, మరి దాని అప్డేట్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఇప్పుడు చూసుకుంటే ఈ 4 పాన్ ఇండియన్ మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. జనవరిలో చూసుకుంటే సంక్రాంతికి ఎవరో ఒకరు మొగుడైతే నిలవాలక తప్పదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 2024లో వన్ డేనే 100 crores కొట్టేది పాన్ ఇండియన్ సినిమాలు అయితే టాప్ 6 అయితే రాబోతూ ఉన్నాయి. ఆ టాప్ 6 ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే కనుక ఎన్టీఆర్ గారిది దేవర సినిమా అయితే రాబోతూ ఉంది. ఇక్కడ దగ్గర చూసుకుంటే ఇంకొక 2 to 3 డేస్లో అయితే గ్లింప్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి. అలాగే ఈ సినిమాను అయితే April 5th 2024లో అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ కొరటాల శివ గారు. ఏది ఏమైనా ఇప్పుడు వచ్చే గ్లింప్స్లో చూసుకుంటే ఆ పోస్టర్లోనే ఎన్టీఆర్ గారిని చాలా అంటే చాలా మాస్ లుక్లో అయితే చూపించారు. ఇన్ కేస్ గ్లింప్స్లో కూడా ఎన్టీఆర్ గారి డైలాగ్స్, అలాగే ఒక బాడీ మొత్తం ఆ బ్లడ్ సీన్స్తో చూపిస్తే కనుక వన్ డే 100 crores కొట్టే కెపాసిటీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఎన్టీఆర్ గారికి. గ్లిమ్స్లో మాత్రం చాలా అంటే చాలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని గ్రీన్ మ్యాట్ అండ్ బ్లూ మ్యాట్తో అయితే చేస్తున్నారు కాబట్టి విజువల్స్ కూడా మనకు కావాల్సినంత ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా నంబర్ 1లో చూసుకుంటే కనుక దేవర సినిమా అయితే ఉంది. ఆ వన్ డేలోనే 100 crores కలెక్ట్ చేసేంత. నంబర్ 2లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది ఓజీ. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ 2024లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర 3 to 4 మూవీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ హరిహర వీరమల్లు. ఈ మూడు సినిమాల షూటింగ్ సగం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కాకపోతే ఓజీ సినిమానే వీళ్ళని తొందరగా వస్తుందని టాక్ అయితే వస్తుంది. సుజిత్ గారు గతంలో సాహో సినిమాతో వెనుకడిగి వేశారు, కానీ హాలీవుడ్ రేంజ్లో సినిమా తీయగలమని నిరూపించారు సుజిత్ గారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ అందరూ ఒక మాస్ లుక్లో చూడాలి, అలాగే బాడీ మొత్తం బ్లడ్ ఉండాలి. అంతేకాకుండా లుక్ చూస్తుంటే ఆ యాటిట్యూడ్ తోటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ తోటి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా అంటే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే త్వరలోనే ఓజీ సినిమాతో అయితే రాబోతూ ఉన్నారు. ఈ సినిమా కూడా 2024లోనే, కాకపోతే ఆగస్టు అని అంటున్నారు. చూద్దాం, మరి అప్డేట్స్ ఏమైనా మారుతాయి. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్డేట్స్ ఏమైనా మారుస్తే చెప్పలేం. కాకపోతే ఈ 2024లో దగ్గర 3 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 3 మూవీస్లోని ఫస్ట్ మూవీస్ అయితే ఓజీ సినిమా రావాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ. చూద్దాం, మరి ముందు ఏ సినిమా ముందు వస్తుందో. నంబర్ 3లో చూసుకుంటే కనుక ప్రభాస్ గారు లేటెస్ట్గా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి ప్రభాస్ గారి రికార్డ్స్ ఆయన్నే బ్రేక్ చేయగలరని మళ్ళీ నిరూపించారు. అలాగే ఇప్పుడైతే కల్కి 2898 AD, ఈ ఫుల్ ఫామ్ ఏందో తెలియదు, కానీ ఈ కల్కి సినిమా అయితే రాబోతుంది డైరెక్టర్ నాగశ్విని గారితో. అయితే నాగశ్విని గారు అయితే స్టూడెంట్స్ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మంచి ఆన్సర్ అయితే ఇస్తున్నారు. అలాగే మీరు ఇంతవరకు చూడని ఎఫెక్ట్స్ తోటి, గ్రాఫిక్స్ తోటి అయితే కల్కి సినిమా రాబోతుందని ప్రతిసారి అయితే తెలియజేశారు. అంతేకాకుండా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది సార్ అని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అడగగా April 1st వస్తుందని తెలియజేశారు. మరి April 1st అనేది నిజంగా ట్రైలర్ వస్తుందా, లేకపోతే మనల్ని ఫూల్ చేయడానికి నాగశ్విని గారు జస్ట్ కామెడీ చేశారు, చూద్దాం. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ గారు 2023 రికార్డ్స్ బ్రేక్ చేశాడు. అలాగే 2024లో కూడా ప్రభాస్ గారే రికార్డ్స్ బ్రేక్ చేయడానికి అయితే వస్తూ ఉన్నారు కల్కి సినిమాతోటి. చూద్దాం, మరి నాగశ్విని గారు అయితే ఏ ప్లాన్ చేస్తున్నారో సినిమా రిలీజ్ చేయడానికి. అలాగే గ్లిమ్స్ ట్రైలర్స్ అయితే ఇంతవరకు అయితే మనకు ఒకటి వచ్చింది. ట్రైలర్ కోసమే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. నంబర్ 4లో చూసుకుంటే కనుక పుష్ప 2. ఎస్, పుష్ప 2 అయితే August 15th రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ గారు. మనందరికి తెలుసు పుష్ప సినిమా ఎంత క్రేజీని సంపాదించుకుందో. అలాగే పుష్ప 2 కూడా ప్రతి ఒక్కరి మైండ్లో రికార్డ్ అయిపోయింది. ఎప్పుడు ఈ సినిమా వస్తుంది, ఎప్పుడు చూద్దామని. అంతేకాకుండా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్కి ఎలాంటి అయితే ఒక ఊపు కావాలనో అలాంటి ఊపులోనే రాబోతూ ఉన్నారు. గతంలో వచ్చిన టీజర్ చూసుకుంటే, అంటే చిన్న గ్లిమ్స్ అనుకోవచ్చు, దానిలో అయితే పుష్ప ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు అని టాక్, కానీ మళ్ళీ బ్రతికే ఉన్నాడు అనే ఒక చిన్న గ్లిమ్స్ అయితే వచ్చింది. ఆ గ్లిమ్స్ తోటి ఇంకా హైప్ క్రియేట్ చేసింది పుష్ప 2. అంతేకాకుండా అల్లు అర్జున్ గారు ఆ మాత గెటప్ వేయడం ఇంకా ఫ్యాన్స్కి మంచి ఊపు వచ్చింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఏది ఏమైనా
ఈ 2024లో 100 కోట్లు కొట్టే సినిమాలో అల్లు అర్జున్ గారు పుష్ప 2 కూడా చేరిందని చెప్పుకోవచ్చు. నంబర్ 5లో చూసుకుంటే రామ్ చరణ్ గారు గతంలో RRR సినిమాతో మంచి ఫామ్లోకి ఉన్న రామ్ చరణ్ గారు గతంలో వచ్చిన ఆచార్య సినిమాతో కొంచెం వెనకడిగేశాడు. కాకపోతే ఇప్పుడైతే గేమ్ చేంజర్ సినిమాతో అయితే రాబోతూ ఉన్నారు. ఈ గేమ్ చేంజర్ సినిమా నుండి ఇప్పటిదాకా మనకైతే ఎలాంటి అయితే అప్డేట్ అయితే రావడం లేదు. అంతేకాకుండా జరగండి ఒక సాంగ్ లీక్ అయితే అయ్యింది. ఆ సాంగ్ కోసం ఫ్యాన్స్ అందరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా నుండి ఒక్క సాంగ్ కూడా రాలేదు. డైరెక్టర్ శంకర్ గారు చూసుకుంటే వేరొక మూవీలో బిజీ ఉండి ఆ మూవీ ఈ మూవీ ఒకేసారి రిలీజ్ చేయాలని, అంటే 2024లో రిలీజ్ చేయాలని ఆ సినిమా షూటింగ్ అలాగే ఈ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చేస్తుండడం వల్లనే కొంచెం అయితే డిలే అవుతుందని టాక్. మరి ఏది ఏమైనా ఈ 2024లో ఒకటే రోజులో 100 కోట్లు కొట్టే సినిమా మరొకటి ఉందంటే అది రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ సినిమాని చెప్పుకోవచ్చు. అలాగే నంబర్ 6లో చూసుకుంటే మన డైరెక్టర్ శంకర్ గారిదే భారతీయుడు 2 సినిమా కూడా ఈ 2024లోనే రిలీజ్ చేయడానికైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు డైరెక్టర్ శంకర్ గారు ఇటు గేమ్ చేంజర్ అలాగే ఇటు భారతీయుడు 2 సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఒకేసారి షూటింగ్ డే బై డే, అంటే ఈ మంత్ గేమ్ చేంజర్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఈ భారతీయుడు 2 సినిమాలో బిజీగా ఉన్నారు శంకర్ గారు. అందుకే ఇప్పటిదాకా అయితే మనకు భారతీయుడు 2 నుంచైనా అలాగే గేమ్ చేంజర్ సినిమా నుంచి అయినా ఇప్పటిదాకా ఎలాంటి అయితే అప్డేట్స్ అయితే రావడం లేదు. కాకపోతే ఈ 2 సినిమాలు 2024లోనే అంటే ఈ ఇయర్లోనే ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ చేయడానికి. మరి ఫ్రెండ్స్, ఈ టాప్ పాన్ ఇండియన్ 6లో మీకు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.